ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. బావగారు ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయా? ఏంటి జరిగేది? నీకు ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతుంది. మగపిల్లి వాళ్ళంటే చులకన ఎక్కువైపోతుంది. పొద్దున మా వాళ్ళు నీళ్ళు అడిగితే మేము కొబ్బరి నీళ్ళు ఇచ్చాం, టీ అడిగితే బూస్ట్ ఇచ్చాం. అదే ఎక్స్ట్రాలంటే. మా ఇంటి అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తున్నాను. కంగారు పడకండి బావగారు. నీ బట్టలు తుడుచుకో, నాకు తుడుస్తా ఉంటే అసహ్యంగా. మంత్రి గారు ముచ్చట పడుతున్నారు అమ్మాయిని అబ్బాయిని చూడడానికి. కత్తెని తీసేయండి రా. ఓం దాదా. అండర్స్టాండ్ చేసుకో నన్ను. ఈ సైకిల్ స్టాండ్ అన్నాను, బైక్ స్టాండ్ అన్నాను, చెప్పుల స్టాండ్ అన్నాను. ఈ అండర్స్టాండ్ ఏంటి బాబా? బాబా అనుకో భాస్కర్ అను. అమ్మా నా మొగుడిని భాస్కర్ పిలవద్దండి. బర్రె కూడా నాలాగా నల్లగానే ఉంటుంది. దాని పాలు తెల్లగా పేడ కర్రగా ఉంటుంది. దాని వాసన భరించగలగొచ్చు, నా వాసన భరించలేవు. మా గార్జియస్ హీరోయిన్ లపాకి బింద్రే. నాకు తెలుగు సైకిల్ రాదు రష్మిలాగా. గులాబ్ జామున్ అనే సినిమాకి నా దరిద్రపు జీవితానికి దీనికి యాంకరింగ్ చేయడానికి వచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ పిలువ వచ్చింది. ఎవడు టెక్నీషియన్ పిలవాలి కదా నేను. నువ్వు నీ సినిమా తగలయ్యా. పిలవండి దరిద్రుడు పిలవండి. ఫైట్ మాస్టర్ రమ్మనండి. నాకాలు ముక్తావింట్రా. గుద్దుదే గులాబ్ జామే ఆడియో ఫంక్షన్ కి విచ్చేసిన ప్రేక్షకులకి మా షేక్ బాబు గురించి